కష్టపడి కొట్టిందంటే భయా మరి ఫిజికల్ గేమ్ అన్నప్పుడు అందరు ముగ్గురు సమానంగా ఉన్నప్పుడు సమానంగా పెట్టాలి. ఎవరక్క మీకు ఇష్టమైన కంటెస్టెంట్? ఇష్టం ఎవరు లేరు కానీ బిగ్ బాస్ ఇష్టమా అక్క? బిగ్ బాస్ కాదు కానీ జెన్యూన్ గా అనిపించేది అయితే ముగ్గురు. ఎవరెవరు? 5 బ్యాచ్ ముగ్గురేనా? ఒకటి టీమ్ కి సపోర్ట్ చేస్తున్నావా? అయితే సపోర్ట్ ఏం లేదు, వాళ్ళు కొంచెం జెన్యూన్ గా ఆడతారు, ఫోన్ గేమ్స్ ఆడరు. అది అండ్ స్పా బ్యాచ్ ని కాట తీసేదంటే స్పై బ్యాచ్. అవునా? 30 టీమ్స్ స్పైకి స్పానే కరెక్ట్, స్పాకి స్పై కరెక్ట్. స్పైయే కరెక్ట్. అవును. మీకు ఇష్టమైన కంటెస్టెంట్ వేరే చెప్పొచ్చు కదా అక్క? నాకు ఇష్టమైన కంటెస్టెంట్ అంటే ఈ సీజన్ ఎవరు లేరని అందరూ ఉల్టా పుల్టా అన్నట్టు ఏం పెద్ద డిఫరెన్స్ తెలియట్లేదు కానీ జెన్యూన్ పర్సన్స్ అయితే ఎవరు ప్రశాంత్, శివాజీ. నిన్న జరిగిన గేమ్ మీకు ఎట్లా అనిపించింది అక్క? గేమా? నిన్న నామినేషన్స్ జరిగాయి. అవును, నామినేషన్ గేమే కదా బిగ్ బాస్ గేమ్. ఏంది బాగాలేదు. ఎందుకు? అంబటి అర్జున్ ఏమో ఎందో అంటాడు. అమర్ని నామినేట్ చేసింది కరెక్టే, ఫోల్ గేమ్స్ ఆడుతున్నావని. యావర్ని ఏంటంటో రీజన్స్ చెప్తాడు. అవి అసలు ఒక టైంలో చెప్పాలంటే కీస్ అన్ని కిందే ఉన్నాయి. అయినా సరే అమర్నే అంటాం కరెక్ట్ గా అనిపించలేదు నాకు. యావర్ని అనడం కరెక్ట్ గా అనిపించలేదు. అమర్ ఏం విన్నర్ కాదు, అమర్ అంటే ఆయన ఎక్కువ ఫోల్ గేమ్స్ ఆడతాడు కదా, సో అందుకు. అంబటి అర్జున్ సేఫ్ కావడం ఎంతవరకు కరెక్ట్ అంటే? అంబటి అర్జున్ సేఫ్ అయినాడు కదా, ఎలిమినేషన్ లో లేడు. అవును, కావాలనే ఆయన్ని బిగ్ బాస్ టీమ్ సేవ్ చేసింది. ఎందుకంటే లాస్ట్ గేమ్ వచ్చేసరికి ఫిజికల్ గేమ్ పెట్టారు. అందులో బలాల దేవుళ్ళ ఉన్నాడండి ఆయన. ఆ పల్లవ ప్రశాంత్ అయితే గాలితో ఎగిరిపోయేట్టున్నాడు ఆయన. పాపం ఆయన బాడీకి ఆ టాస్క్ కి ఏమన్నా సంబంధం ఉందా? అమర్దీప్ కూడా ఆల్మోస్ట్ చాలా తక్కువ ఆయనతో పోల్చుకుంటే. సో కావాలని బిగ్ బాస్ టీమ్ అంబటి అర్జున్ కి హెల్ప్ చేసింది లాస్ట్. కష్టపడి కొట్టిందంటే భయా మరి ఫిజికల్ గేమ్ అన్నప్పుడు అందరు ముగ్గురు సమానంగా ఉన్నప్పుడు సమానంగా పెట్టాలి. బాల్ గేమ్ ఉంది, దాంట్లో రౌండ్ తిరిగే గేమ్ ఉంది, ఇసుక గేమ్ ఉంది. అన్ని గేమ్స్ లో కంపేర్ చేసుకుంటే పల్లవి ప్రశాంత్ బెస్ట్ పర్ఫార్మర్. మరి బెస్ట్ పర్ఫార్మర్ అయితే బిగ్ బాస్ ఎందుకు ఇచ్చిందంటావు మళ్ళీ ఇతని ఫినాలిటీ? అదే బిగ్ బాస్ ని అడగండి. బిగ్ బాస్ ని అడగండి అంటే అన్ని గెలిచింది కదా, చూస్తలేరా? చూసే ప్రజలకి తెలియదా? అన్ని గెలుస్తుంది.